ఎన్నికల్లోనే జనసేన పార్టీ 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు బంపర్ మెజారిటీతో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారి ట్రెండ్ సెట్టర్గా మారిపోయారు. పవన్ కళ్యాణ్ గెలుపుతో కొండగట్టు ఆంజనేయ స్వామి పేరు మరోసారి చర్చకు వచ్చింది. ఒక పవన్ కళ్యాణ్కే కాదు, కొణిదెల ఫ్యామిలీకి కొండగట్టు అంజన్న అంటే అమితమైన భక్తి. ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు ఆ కుటుంబ సభ్యులు. అందుకు ఓ కారణం ఉంది. 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పింది. హైటెన్షన్ వైర్లు పడడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కళ్యాణ్ ఇలవేలుపుగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేసినా ముందుగా కొండగట్టు వెళుతుంటారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఈ నెల 29న కొండగట్టుకు రానున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొత్తుల గురించి కూడా జనవరి 24న కొండగట్టులో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. తర్వాత భారతీయ జనతా పార్టీ చేరింది. కూటమి బలపడి విజయం సాధించింది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని మెగా ఫ్యామిలీ భావిస్తోంది. రెండు 2019లో 2 చోట్ల పోటీ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గెలవలేదు. ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించారు. కూటమికి అధికారం కట్టబెట్టడంతో ముఖ్య పాత్ర పోషించారు. అందులో పవన్ కళ్యాణ్ మొదటిసారికే డిప్యూటీ సీఎం పదవి వరించింది. అందుకోసం ఆయన ముందు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఇష్టదైవంగా భావించే జనసేనాని రెండవసారి కొండగట్టుకు వచ్చి తన వాహనం వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీంతో జనసేనానితో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇదంతా కొండగట్టు ఆంజనేయ మహిమేనని కారణమని, కొండగట్టు సెంటిమెంట్ పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చి పొలిటికల్ సక్సెస్ అయ్యారని అభిమానులు నమ్ముతున్నారు. దీంతో కొండగట్టు మహిమ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరప్రదాయినిగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఇటు ఆంధ్ర రాష్ట్రం లోపల జనసేన కలిక ఇటు పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలిచి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడంతో మరొకసారి కొండగట్టు అంజన్నను ఇష్టదైవంగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ గతం లోపల కూడా ఇటు కొండగట్టు ఏదైతే ప్రజారాజ్యం పార్టీ లో యువరాజ్యం పార్టీ తరఫున వచ్చేటప్పుడు అతనికి ఒక చిన్న గాయం అవ్వడం జరిగింది. ఆ గాయంతో తాను కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే బయటపడ్డానని చెప్పి అప్పంచెల్లి కొండగట్టు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కానీ కొండగట్టు అంజన్న నుంచే ప్రచారం మొదలు పెడుతూ ఉంటారు. తనకు ఆ ప్రచార రథం వారాహి వాహనం కూడా ఇక్కడ ప్రత్యేకించి కొండగట్టుకు వచ్చి పూజలు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ వారాహి వాహనం తన ప్రచారం కల్పించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడంతో పాటుగా ఇటు కేంద్రం లోపల కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యం లోపల మరొకసారి తన ఇష్టదైవమైనటువంటి కొండగట్టును వచ్చి ఇక్కడ కొండగట్టు అంజన్న యొక్క ఆశీస్సులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 29 నాడుగా కొండగట్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎంఎన్ఆర్ రైట్. మరి అభిమానులు ఏమంటున్నారు, స్థానికులు ఏమంటున్నారు? మొదటి నుంచి కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే ఇటు పవన్ కళ్యాణ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించిన తర్వాత యువరాజ్యం
తరపున ఇక్కడ ప్రచారం చేసేటువంటి సమయం లోపల నాచుపల్లి వద్ద వాహనం పైన కూర్చొని వెళ్ళేటప్పుడు అప్పుడు కరెంటు తీగలు తాగి స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. తర్వాత తమ మొత్తం కుటుంబం కూడా కొండగట్టు అంజనాన్ని నమ్ముకుంటాము కాబట్టి తమ చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ పవన్ కళ్యాణ్ పేరు లోపలనే పవనుడు అంటే అంజన్నను స్మరిస్తూ ఆ పేరు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యం లోపల కొండగట్టు అంజన్న తమ ఇలవేల్పు ఇష్టదైవం అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం లోపల మరొకసారి పవన్ కళ్యాణ్ కొండగట్టు రానున్నటువంటి నేపథ్యం లోపల అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు. ఇటు జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండగట్టు అంజనం నమ్ముకోవడం వల్లనే పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి ఎదిగారని చెప్పి అయితే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే థ్యాంక్ యూ శ్రీనివాస్.